హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. దేవాలయం నిండుకొనెను. ఆయనకు పైగా సరాపుల నిలిచింది. ఒక్కొక్కరికి 6 రెక్కలు. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనొచ్చు, రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. వారి కంఠస్వరము వలన గడప కబ్బుల పునాదులు కదిలించి మందిరము ధూపము చేత వెళ్ళుండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడు. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవా కన్నులారా చూచిదని అనుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పుని చేత పట్టుకుని నా ఎద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయ, నీ దోషము తొలగిపోయినను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవేయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. దేవుని వాక్యములో దైవజనుడైనటువంటి యెషయా దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాడు. దేవుణ్ణి చూడటం అనేది చాలా గొప్ప సంగతి. చాలా మంది నేను దేవుణ్ణి చూచాను అని చెప్తారు, కానీ వాళ్ళు దేవుణ్ణి చూడరు. అయితే యెషయా మాత్రము దేవుణ్ణి చూచాడు. ఏమంటున్నాడు చూడండి, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసనుడే ఇంటగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంను నిండుకొనెను. యెషయా ఆయన చూచినప్పుడు ఆయన చొక్కాయి అంచులట దేవాలయం నిండుకున్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అంటే పరలోకములో దేవాలయం ఎలా ఉంటుంది? ఇక్కడ మనం ఉన్నట్టుగా ఉండదా? ఈ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభాలో దాదాపు 375 కోట్ల మంది ప్రత్యాంత దేవాలయం అండి. ఎన్ని కోట్ల మంది అండి? 375 కోట్ల మంది ప్రత్యేక దేవాలయం. ఎందుకంటే దేవుని వాక్యములో మనం చూస్తున్న సత్యం ఏంటంటే, సగమే ఎందుకు చెప్పాడు అన్నీ చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. సగమే ఎందుకు చెప్పామంటే 5 బుద్ధి గల కన్యకులు, 5 బుద్ధి లేని. అంటే దేవుని యొద్దకు వెళ్ళేవాళ్ళు సగమే 10 మందిలో. దాన్ని బట్టి 750 కోట్ల జనాభాలో పరలోకపు దేవాలయంలో ఉండేవాళ్ళు ఎంతమంది అంటే 375 కోట్ల మంది. ఎంతమంది అండి? 375 కోట్ల మంది. ఇలాగా ఈ 375 కోట్ల మంది ఉన్నటువంటి ఆలయము ఎంత ఉంటుంది మీరు ఆలోచించండి. వైఎస్ఆర్ కాలనీ అంత ఉండదా? నాకు బాణీకి అంత ఉండదా? 375 కోట్లు అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడి నుంచి మనము ఒకవేళ ఆ యొక్క హిమాలయ పర్వతాల దాకా వెళ్ళగలిగితే ఎంత దూరం ఉందో అంత పెద్ద దేవాలయం. అర్థమైందండి? అంత పెద్ద దేవాలయం. ఇప్పుడు యెషయా చూచిన దేవుడు ఎలా ఉన్నాడంటే, ఆయన చొక్కాయి అంచులట దేవాలయాన్ని నిండుకొనెను. దేవాలయాన్ని నిండుకుంటుంది. ఆలోచించండి ఇప్పుడు అంటే ఆయన ఎంత పెద్ద చొక్కా కుట్టించాలో ఆలోచించాలి. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి బట్టల కుట్లన్నీ తీసుకొచ్చి ఆయన చొక్కా కుట్టించినా సరిపోతుంది. అంత పెద్దోడు దేవుడు. అందుకనే సొలొమోను అన్నాడు, నీవు ఆకాశములు మహాకాశములు సైతము పట్టజాలనంత దేవుడు. మనం అనుకున్న యేసు ప్రభు అంటే ఏదో కీర్తనాల దేవుడు, మాలమాలి దేవుడు, లేక హిందూ తిప్పలు లేనివాడు దేవుడు అనుకోడు.
ఆయన చొక్కా అంచులు చూస్తుంటేనే ఎంత ఉన్నాయండి? ఈ ప్రపంచంలో ఉన్న బట్టల కుట్లన్నీ కలిపి ఆయనకు ఒక చొక్కా కుట్టించిన బట్టలు. అంత పెద్దోడు దేవుడు. మనము మన సంకుచితమైన బుద్ధితో ఆయన తక్కువగా అంచనా వేస్తాం. ఆయన్ని చాలా సామాన్యుడిగా చూస్తాం, లేకపోతే ఆయన బలహీనుడిగా చూస్తాం. అయితే యెషయా చూచిన దేవుడు అలాగే మాత్రం. అందుకే ఏమంటున్నాడు? ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్నాం, ఆయనకు పైగా సెరుపులు నిలిచి ఉండి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేది. ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకుంటే అక్కడ శరాపులు ఉన్నారు. శరాపులు అంటే వారికి ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఎన్ని రెక్కలండి? 6. అవి ఏం చేస్తాయంటే 2 రెక్కలతో పాదాలు కప్పుకుంటాయి. ఎందుకని పాదాలు కప్పుకోవడం? నీ పరిశుద్ధత ముందు మా పాదాలు కనబట్టలేదు. మా పాదాలు అపవిత్రమైనవి. మేము అపవిత్రులం, అపవిత్రమైన జీవితాలు కలిగిన వారు. నీవు పరిశుద్ధుడు. దేవుడు అంటే పరిశుద్ధుడే. పాపము కలిగిన వాడు దేవుడు కాదు. అసలు దేవుడు అనేవాడికి భార్య ఉండకూడదు. భార్య ఉందనుకున్నాడు దేవుడేనా? మనుషుడికి వెళ్ళాడు. ఎందుకని? దేవుడు అంటే కామ, క్రోధ, మదము, మత్సరము, మోహము అనకూడదు. కామ, క్రోధ, మదము, మోహము, మత్సరం అనుకున్నాయి, మానవుడికి ఉన్నాయి. కాబట్టి అలాంటి వాడు మనం దేవుడు అనొచ్చా? అనకూడదు. దేవుడు అంటే పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపము లేనివాడు. కాబట్టి ఈ శరాపులు ఏం చేస్తున్నాయంటే 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయి. 2 రెక్కలతో ఏం కప్పుకున్నాయి? ముఖం కప్పుకున్నాయి. ఆయన చూడలేకపో. నువ్వు సూర్యుడిని చూడగలవా? నువ్వు సూర్యుడిని చూసినోడు అనుకున్నా చూడలేదు. అందుకని సూర్యుడిని ఈ తీక్షణమైన ఎండలో వేరు చూశానుకో ఈ కళ్ళు కనపడవు. అందుకే సూర్యుడిని సృష్టించిన దేవుణ్ణి చూడలేక, చంద్రుణ్ణి సృష్టించిన దేవుణ్ణి చూడలేక, నక్షత్రాలను సృష్టించిన దేవుణ్ణి చూడలేక ఆయన కళ్ళు ఏం చేస్తున్నాయి? ఆ శరాపులు ఏం చేస్తున్నాయండి? 2 రెక్కలతో తమ కళ్ళను, రెంటితో తన కాళ్ళను కప్పుకొని రెంటితో ఎగురుచుండెను. చూసారా? 2 రెక్కలతో కాళ్ళు, 2 రెక్కలతో ముఖం, 2 రెక్కలతో ఏం చేస్తున్నారు? ఎగురుచుండెను. కళ్ళు కప్పుకున్నాయి కానీ నోరు కప్పుకోలేదు. గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఆరాధికులు కళ్ళు కప్పుకుంటారు, నోరు కూడా కప్పుకుంటారు. అందుకని ఆరాధన చేసేటప్పుడు ఏంటి అసలు నోరు తెరవట్లేదంటే ఆల్రెడీ యోనా కంటే శ్రేష్ఠురాలు అయిపోయింది అంటే ఏంటన్నమాట? నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది. నిద్రమత్తులోకి వెళ్ళిపోయింది. అందుకే ఆమెకి నోరు కూడా తెరవట్ల, ఆ స్త్రీకి లేక పురుషుడికి. వాక్యంలో మనం చూస్తుంటే వీళ్ళు కళ్ళు కప్పుకున్నాయి, కాళ్ళు కప్పుకున్నాయి కానీ నోరు మాత్రం మాట్లాడుతూనే ఉన్నాయి. ఏమన్నాయి నోరు? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నదని ప్రతిగానాలు చేస్తారు. మనం ప్రభువును స్థుతించేది వారాన్ని చూశారు. వారం అంతా మన నోటిని ఎవరికొరకు కొడతాం? ఏమ్మా ఇప్పుడు మాత్రం ఉందనుకోండి, వారం అంతా దేని కొరకు కొడుతుంది? ఏమ్మా నీకు జంతికలు కావాలా? బిస్కెట్ కావాలా? కందిపప్పు కావాలా? పెసరపప్పు కావాలా? లేకపోతే కూల్ డ్రింక్స్లోకి వచ్చేటప్పటికి ఏ కూల్ డ్రింక్ కావాలి? అంతే కదా. అంటే మార్తమ్మ వ్యాపారం చేస్తుంది కాబట్టి ఆమె అలాగే మాట్లాడుతుందని చెప్పారు. వ్యాపారం చేయనుడు ఏం చేస్తాడు? 24 గంటలు సెల్ ఫోన్ పెట్టుకుని ఊరికే ఒక 10 నిమిషాలు చూసేది మొత్తం. ఒక అరగంట లేయతో, ఒక గంట వైజాగ్లో ఉన్న పద్మతో, ఇంకొక గంట విజయవాడలో ఉన్న సరితతో, ఒక
ముప్పావుగడ్డ ఆకుపట్లో ఉన్న చంద్రమంత మాట్లాడతాం, కానీ దేవుణ్ణి మాత్రం ఆరాధించాం. దేవుణ్ణి ఆరాధించడానికి నోరు రాదు మనకి. దేవుణ్ణి ఆరాధించడం నోరు పడిపోతే మనుషులతో మాట్లాడటానికి మాత్రం నోరు వస్తుంది మనకి. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న వారి యొక్క జీవితం అదే. చాలామంది గుడికొచ్చే వారి జీవితం అదే. దేవుడిని స్తుతించరు. ఈ శరాపులు ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మూసుకున్న కాళ్ళు మూసుకున్న ప్రభువుని ఏం చేస్తున్నాయండి? పిల్లల శరాపుల యొక్క శక్తి ఎంతో మీకు తెలియదు కదా. శరాపుల యొక్క శక్తి ఎంత అంటే దేవుడు కనుక వాటిలో ఒక్కదాన్ని వదిలితే, ఒక్కదాన్ని కనుక వదిలాడు అనుకోండి, ప్రపంచంలో ఉన్న 250 దేశాలు మస్ అయిపోతాయి. అంత శక్తివంతం, అంత శక్తివంతమైనవి. ప్రపంచంలో దాదాపు 250 దేశాలు ఉన్నాయి. ఆయన కనుక ఒక శరాపును వదిలి దీన్ని అంతా నువ్వు చూసుకో అన్నాడు అనుకోండి, మొత్తం 250 దేశాలు ఏమైపోతాడని మస్ అయిపోతాయి. కానీ దేవుడు వదులుతున్నాడా? లేయ వదలుతుంది. ఎందుకనంటే లేయ చావకూడదు, లేయ కుమారదేవి చావకూడదు, మార్తమ్మ వ్యాపారం చేసుకోవాలి. ఇలాగున ఎవరి పనులు వారు చేసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని కంట్రోల్లో పెడతాడు. వాటిని ఏం చేస్తున్నాడంటే కంట్రోల్లో అంటే వాటిని మానవులను నాశనం చేయటం కంట్రోల్లో పెడుతున్నాడు, కానీ దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం కంట్రోల్లో పెట్టిందా. మనం ఏం చేస్తామంటే మన నోటిని దేవుణ్ణి ఆరాధించడం కంట్రోల్లో పెడతాం, మానవులతో మాట్లాడటానికి పూర్తిగా నోరు వదిలేస్తాం. ఎలా మాట్లాడతాం మనకి తెలియదు. ఏమే అప్పా అని అంటావు. చాలా కాలం కలవక్క కలిసిందనుకోండి ఒక సహోదరి, ఏందే అప్ప నువ్వు అసలు కనపడతలేదు ఏంటి అప్ప, ఈ ముఖం డల్లగా ఉందేంటి అప్ప, ఇలాగ మాట్లాడతానేమో. దేవుని వాక్యంలో మనం చూస్తుంటే యెషయా చూచినటువంటి శరాపులు ఎవరిని ఆరాధిస్తున్నారండి? పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతీకారము చేయుచుండు. అవి ప్రభువునే ఆరాధిస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మందిరానికి వచ్చిన బిడ్డ, యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డ, యేసు ప్రభువుని దేవుడిగా కలిగి ఉన్న బిడ్డ ఎప్పుడు ఎవరిని ఆరాధించాలండి? ప్రభువునే. అఫ్కోర్స్ మనకు దేవుడు తల్లిదండ్రులు ఇచ్చాడు, వాళ్ళని కనపరచొద్దని నేను చెప్పట్లా, వాళ్ళని సన్మానించొద్దని కూడా నేను చెప్పను. అందుకే లేఖనాలు ఏమనంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు, కానీ నీ దేవుడైన యెహోవాను గణపరచు. కాబట్టి దేవుని వాక్యం పెట్టినప్పుడు ఇలా శరాపులు దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఈ రోజున ప్రభువుని నమ్ముకున్న నీవు నేను ఎవరిని మహిమపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. చదవండి తర్వాత ఎవరైనా వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదుల కదులుచు మందిరము ధూమము చేత నిండగా. చూసారా, అవి ఆరాధిస్తుంటాట. గడప కమ్ముల పునాదులు ఏం చేస్తారంటే మనం ఆరాధిస్తే మక్కోడు నిద్రపోతాం. మనం ఆరాధిస్తే ఒక ఆయన ఆరాధిస్తుంటే ఒకడైతే కానీ కొట్టాడుతున్నాడు. ఆయన చెప్పాడు మా వెల్డింగ్స్ నా వెనకాలే కూర్చుంటాడు కదా మందిరంలో, ఎవరండి అతను అని అడిగాడు. అతను ఒక డ్రైవర్ అండి అని చెప్పాడు. బ్రదర్ నన్ను నమ్మండి, ఆరాధనకు వచ్చినప్పుడు మొదలెత్తాడు కొరక, అయిపోయే వరకు కొరక పెడతానే. వెల్డింగ్స్ మావడానికి అతను హైందవుడు, ప్రభు నేర్కన వాడు అయితే దేవుని నమ్ముకున్నాడు, మందిరానికి వస్తాడు. మనం మందిరానికి వచ్చినప్పుడు కొరక ఎట్టొచ్చా? కాబట్టి కొంతమంది కొరక మందిరపు గడప కమ్ముల పునాదులు ఏం చేస్తాడే కదిలింపచేస్తాడు. కొంతమంది ఆరాధన ఏమో అలా చేస్తారు. అర్థమైందా? అంతేగాని మనం కొరక చేయకూడదు. ఏది చేయాలి? ఆరాధన. ఆరాధన చేయాలి. ఆరాధన అంటే ఏంటి?
దేవుని పొగడుట. దేవా ఇవన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, సమస్తములకు మూలమై ఉన్నవాడు, నా నిర్మాణకుడు, నా సృష్టికర్త, నా తల్లి గర్భంలో రూపు ఏర్పరిచిన వాడు. ఈ రోజున బతుకున్నానంటే నీ వల్లే. అంతేకాదు నేను నీకు వ్యతిరేకంగా పాపం చేస్తుంటే నా కొరకే నీవు ఈ లోకంలోకి వచ్చావు, శిలువకి ఎక్కావు, శిక్ష అనుభవించావు, రక్తము చిందించావు, ప్రాణం దారబోసావు. నా కొరకే 3వ దినాన్ని తిరిగి లేచావు. ఈ రోజుకి నీవేంటి? సజీవుడు. అది ఆరాధన. చాలా మంది ఆరాధన చేయలేదు. ఒకవేళ చేసిన మా దగ్గర ఉన్నారు కొంతమంది ఆరాధన చేయమన్నాం. మామూలుగా 10 మనిషితో మాట్లాడేటప్పుడు ఆమె స్వరం ఎలా ఉంటుందంటే, ఎంత లేటుగా వచ్చా ఉంటారు 10 మనిషితో, ఇల్లు గడిగే మనిషితో ఎంత లేటుగా వచ్చామంట. ఆరాధన ఏంటది? అసలు స్వరం బయటకు రాదు. అందుకని ఈ మధ్య ఏం చేశానంటే మైక్ పెట్టి ప్రతి వాడికి మౌత్ తింటాం. ఎందుకంటే కనీసం పక్కవాడి కింద పడాలి కదా. ఆమె అంటాకే పిల్లగా ఇక్కడ శరాపులు ఆరాధన చేస్తుంటే గడప కమ్ముల పునాదులు ఏం చేస్తున్నాయంటే చదవండి ఏం రాయబడినారు. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. గమనించారా? ఒక వ్యక్తి ఆరాధన చేస్తుంటే ఎవరైనా లోపల కూర్చోాలనుకున్న పాపులు వారు తమ పాపాలను ఎరుగుతారు. ఇప్పుడు శరాపులు ఆరాధన చేస్తుంటే యెషయా తన పాపాన్ని ఎరుగుతున్నాడు. తన తిరుగుబోతనాన్ని, తన అవలక్షణాలని, తనలో ఉండే అపవిత్రతను, తన పెదవులు ఎంత అపవిత్రమైనవో, తన కన్నులు ఎంత అపవిత్రమైనవో, తన మాటలు ఎంత అపవిత్రమైనవో, తన ఎలాంటి అపవిత్రుల మధ్య నివసిస్తున్నాడో అది గమనించగలదు. చదవండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడు. మనం అందరం ఎవరంటే అపవిత్రమైన పెదవులు గలవారు. మనలో ఎవరో పవిత్రమైన పెదవులు ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారండి మీలో? అమ్మా, పవిత్రమైన పెదవులు ఉన్నవాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఎవరు లేరు. అందరూ అపవిత్రమైన పెదవులు కాదు. ఎందుకంటే అందరూ పాపులే. అందుకే వాక్యం ఏం చెప్పింది? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ త్రోవ తప్పి అయ్యారు, దేవుణ్ణి వెతికేవాడే లేడు. నేను చాలా పవిత్రురాలండి, నేను చాలా మంచిదాన్ని, అసలు ఇంట్లోంచి బయటకాడికి ఎట్టను, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటాను అని మనం చెప్పుకోవచ్చు. అయినా మనం ఎలాంటి వారు? అపవిత్రమైన పెదవులు గలవారు. ఎందుకని? మన హృదయం మోసకరమైనదని ఘోరమైన వ్యాధి కలదు. మన హృదయం మోసకరమైనది ఘోరమైన వ్యాధి కలది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు కూడా ఏమవుతుంది? కాబట్టి ఎప్పుడైతే శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఆ ప్రభువుని గాన ప్రతిగానములు చేస్తున్నాయో వెంటనే ఇతని పాపం బయటపడింది. ఎవరి పాపం? ఏమన్నాడు? చదవండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడును. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచితను అనుకుంటుని. ప్రభువుని చూచునుడు. ప్రభు ఎవరికైతే కనబడతాడో వాడికి తన పాపం బయటపడదు. ప్రభు ఎవరికైతే కనబడడో వాడు పాపంలోనే ఉంటాడు. ప్రభువుని చూచిన వాడు పాపం నుండి బయటపడతాడు. ప్రభువుని చూడని వాడు ఇంకా పాపంలోనే ఉంటాడు. ప్రభువుని చూచిన వాడు విగ్రహాలు విడిచిపెట్టేస్తాడు, దీపారాధన విడిచిపెట్టేస్తాడు. ప్రభువును చూచిన వాడు పాప క్రియలు విడిచిపెట్టేస్తాడు. ప్రభువును చూచిన వాడు ఈ లోక సంబంధమైన పాప సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టేస్తాడు. ప్రభువును చూడని వాడు అందులోనే ఉంటాడు. అందుకే లేఖనాల్లో మనం చూస్తున్నాం, యెషయా ప్రభువును చూచేటప్పటికి పాపాన్ని విడిచిపెడతాడు. ప్రభువును చూడని వాడు ఎందులో ఉంటున్నాడు? పాపములోనే ఉంటున్నాడు. దేవుని వాక్యంలో లోతు అనేవాడు అన్నాడు. ఆ లోతు ఎలాగున్నాడంటే పాపములోనే ఉన్నాడు. ఎందుకంటే అతను ప్రభుని దశలోనికలు ప్రభుని చూచారు. అందుకే ఆ దశలోనికలు ఏం చేశారంటే విగ్రహాలు విడిచిపెట్టి వాడు సత్యవంతుడైన ఆ ప్రభుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ప్రభువుని చూడని వాడు
విగ్రహాల్లోనే ఉంటాడు, విగ్రహ ఆరాధనలో ఉంటాడు, దీపారాధనలోనే ఉంటాడు, పాపములోనే ఉంటాడు. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే పాపం. అంటే ఏంటి అర్థం? నన్నే నువ్వు ఆరాధించాలి, నన్ను కాకుండా ఒకరిని ఆరాధించావా, నువ్వెందులో ఉన్నట్టు పాపం. ఈ రోజున మానవ జాతి సృష్టికర్త అయిన దేవుడికి బదులుగా సృష్టాన్ని ఆరాధన చేస్తుంది. రేపు వచ్చే నెలలో అందరూ సృష్టాన్ని ఆరాధిస్తారు, ముఖ్యంగా భారతదేశం. ఎందుకంటే వచ్చే నెలలో 2 పండుగలు ఉన్నాయి. ఆ పండుగల్లో మరి అరటి బాదుల్ని, ఎలక్కాయల్ని, జొన్న కండెల్ని, ఆకుల్ని, కలగ పువ్వుల్ని, ఇంకేవో రకాల వీటన్నిటినీ ఆరాధిస్తారు. ఎందుకని? సృష్టికర్త అయిన దేవుడు ఎవరో వారికి తెలియదు. అందుకే సృష్టాన్ని ఏం చేస్తారు? పూజిస్తారు. అయితే దేవుని వాక్యంలో యెషయాను మనం చూస్తుంటే ఆ ప్రభువుని చూడటంతో తన పాపాన్ని విడిచిపెట్టాడు, తన అతిక్రమాలు విడిచిపెట్టాడు, తన దోషాలు విడిచిపెట్టాడు. ఏమన్నాడు? చదవండి దేవుని వాక్యం 6వ వచనం. అప్పుడు ఆ స్వరూపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా అద్దెకి ఎగిరి వచ్చి నా నోటికి తాను తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. ప్రభు సన్నిధికి వచ్చేది మనం ఎందుకంటే మన పాపాలు విడిచిపెట్టాకే, కానీ పాపాలకి మరి రైలు ఇంజన్కి భోగిలు తగిలించుకున్నట్టుగా పాపాలు తగిలించుకొని ఎక్కడి నుంచి అంటారు. అర్థమైంది? ఒక ఆమె దేవుని మందిరానికి వచ్చిన ఆమె వచ్చేటప్పుడు మామూలుగా వచ్చింది. ఆ తర్వాత వచ్చేటప్పుడు ఏం చేసిందంటే, అమ్మ మాట మొదలై. అందుకే పిల్లలకి ఎవరు ఏం చేయమంటాడు, ఇక్కడ కూర్చోమంటా, ఎందుకంటే వాక్యం ఎన్నో రాదు. అందుకనే పిల్లలకి తల్లులు ఏంటంటే బయట కూర్చోాలి. మందిరంలో అయితే వెనకాల కూర్చోబెడతాం, ముందు కూర్చోలేవో. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇప్పుడు మాత్రం లాంటి వాళ్ళు పిల్లలతో ఆడుకుంటాం. ఆడుకునే బదులు కిరాణా కొట్లో అమ్ముకుంటువా మంచిది కదా. ఇప్పుడు వచ్చి పిల్లలతో ఆడుకునే బదులు కిరాణా కొట్లు కూర్చొని కిరాణా అమ్ముకుంటే మంచిది కదా, మంచిది. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని వాక్య ప్రకారం మనం చూస్తున్నాం యెషయా ఏం చేస్తున్నాడు అంటే, దేవుని వాక్యంలో మనం చూస్తుంటే తన పాపమును పరిహరించబడదు. మందిరానికి వచ్చేది ఎందుకంటే పాపాన్ని విడిచిపెడతాకే, పాపంలో నిలిచుంటాకే ఇక్కడికి రావట్లా. ఏ చోటుకి వెళ్ళినా కావాలంటే 7 కొండల వాడి దగ్గరికి వెళ్ళు, లేకపోతే మంత్రాలయంకి వెళ్ళు, లేకపోతే అన్నవరం వెళ్ళు, కావాలంటే తిరుపతి వెళ్ళు, ద్వారకా తిరుమల వెళ్ళు. పాపములో నిలిచి ఉండాలంటే శ్రీశైలం వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు. పాపంలో నిలిచి ఉండాలంటే అక్కడికి వెళ్ళాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చినాడు పాపంలో నిల్చుంటాడు. దేనికి? పాపాన్ని విడిచిపెడతాడు. యెషయా అదే చెప్తున్నాడు. ఏం చేస్తాడు? చదవండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. 7వ వచనం చదవండి. ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని. ఇప్పుడు మారు మనసు పొందేశాడు. ఎవరు? యెషయా. ఎప్పుడైతే ఆ బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పు తీసుకొచ్చి అతని పెదవులకు తగిలించాడో అతని పాపం క్షమించబడింది. వెంటనే యెషయా ఉన్నాడు, దేవుడు అన్నాడు, నా కొరకు ఎవరు వెళ్తారని. నేనున్నాను, రెడీగా పంపండి. ఈ రోజున ఆరాధనకు వచ్చేది దేవుడి కొరకు పక్కడా కాదు, లోకం కొరకు పక్కడా, పాపం కొరకు బతకడానికి, లోకం అటు ఇటు తిరగడానికి. యెషయా అలాంటి కాదు. ఆరాధనకు వచ్చి పాపాన్ని విడిచిపెట్టాడు, ఆరాధనకు వచ్చి దేవుడికి లోబడ్డాడు, ఆరాధనకు వచ్చి దేవుడు పంపిన చోటుకి ఏం చేస్తున్నాడు? భగవంతుని జీవితం. అప్పుడే మన ఆరాధన ఆత్మతో సత్యంతో ఉంటుంది, లేకపోతే నోటి మాటలతో ఉంటుంది. అందుకే దేవుడు అన్నాడు, మీరు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు,
పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరముగా ఉన్నది. దూరం చేసుకొని కాబట్టి యెషయా ఇప్పుడు నోటి మాటలతో ప్రభువుని ఆరాధించట్లా. యెషయా నోటి మాటలతో ప్రభువుని ఆరాధించట్లా, పెదవులతో ఆరాధించట్లా. వాక్యంలో రాయబడిన సత్యం ఏంటి? యెషయా ఆత్మతో సత్యముతో ప్రభువుని ఏం చేస్తాడు? నోటి మాటలతో ఆరాధించినంత కాలం, పెదవులతో ఆరాధించినంత కాలం మన జీవితం ఎప్పటికీ మారదు. మన హృదయంతో ఆరాధించినప్పుడు మన జీవితం మారిపోతుంది. యెషయా తన పాపం పరిహరించబడింది. మొట్టమొదటిగా తన పాపం చూపించబడింది. రెండవది పాపం పరిహరించబడింది. మూడవది దేవునికి లోబడ్డాడు. నాలుగోది దేవుడితో అంటున్నాడు, నువ్వేం చెప్తా చేస్తానా. మనం చేస్తాం, మనం చెయ్యం. మనం రొట్టె తినమంటే తింటాం, ద్రాక్షాలు తాగమంటే తాగుతాం, కానీ ఆయన చెప్పింది చెయ్యం. ఎంత రొట్టె కావాలన్నా తెచ్చేస్తాం, తినేసేయండి. సీసాలు ద్రాక్షరసం దాకా కావాలంటే చేస్తాం, తాగేసేయండి. కానీ ఆయనకు లోబడం. యెషయా అయితే యెషయా పాపం చూపించబడింది, ఆరాధనకు రావడం కూడా పాపం పరిహరించబడింది. దేవునికి లోబడ్డాడు. దేవుని చిత్త ప్రకారం ఏం చేస్తాడు? ముందుకెళ్తుంది. చెవి వచ్చింది కదా, అదే ఆరాధన అంటే. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ